రొటోరో ట్రిప్ డే 2 అయితే ఈ వీడియో అనమాట. డే 1 వీడియో ఇంకా చూడకుంటే వెళ్ళి చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. ఈ డే 2 వీడియోలో ఏమేమి యాక్టివిటీస్ చేసామో అవన్నీ కూడా ఇందులో కవర్ చేసాము. ఇప్పుడైతే మేము హోటల్ రూమ్ అయితే వెకేట్ చేసేసాము. ఇంకా లగేజ్ అంతా కార్లో ప్యాక్ చేసుకొని ఇంకా ఇక్కడ యాక్టివిటీస్ చేయడం కోసం అయితే వచ్చేసాము. లాంగ్ వీకెండ్ అని చెప్పాను కదా, టూరిస్టులు అయితే చాలా మంది ఉన్నారు. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది టికెట్స్ తీసుకోవడం కోసం. మేమైతే క్యూలో వెళ్ళి నిల్చున్నాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనము గండోలలో పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఈ గండోలలో కొంతమంది సైకిల్స్ కూడా తీసుకొచ్చుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు వాటినే బైక్ అని అంటారు. పైనుంచి వేరే ట్రాక్ ఉంటుందంట, లూజ్ రైడ్ ట్రాక్ కాకుండా సైకిల్స్ బైకింగ్ చేసే వాళ్ళకి ఆ అడ్వెంచర్ యాక్టివిటీ కూడా చాలా బాగుంటుందంట. టికెట్స్ తీసుకొని అయితే లోపలికి వచ్చాము. ఇప్పుడు మనం ఈ గండోలో అయితే ఎక్కబోతుంది. ఇక్కడ ఒక ఫోటో బూత్ పెట్టారు. ఇక్కడైతే ఫొటోస్ తీస్తున్నారు. ఇవి లాస్ట్ లో మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మనకి ప్రింట్ కావాలంటే ఫొటోస్ ప్రింట్ తీసిస్తారు. ఇది మళ్ళీ ఎక్స్ట్రా చార్జ్ అనమాట. మేము ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాము. ఇది గండోలా రైడ్ అండి. కేబుల్ కార్స్ బాగుంది. ఈ కార్స్ లో మనం కొండ పైకి వెళ్ళి మళ్ళీ లూజ్ రైడ్ లో కిందికి రావాలండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మేమైతే రైడ్ ఎంజాయ్ అయిపోతాము. రింకు నేను అయితే ఫస్ట్ టైం ఎక్కుతున్నాం గండోలా. మరి రింకుకి అయితే ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు మా టర్న్ వస్తుందా, ఎప్పుడు ఎక్కుదామా అని చెప్పేసి. ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు, ఇవన్నీ ఎలా ఆపరేట్ అవుతాయి అది ఇది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ చెప్పాను కదా సైకిల్ రేసింగ్ ఉంటుంది. వీళ్ళు సైకిల్స్ తీసుకొని వెళ్తారు గండోలాలో పైకి. మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు లూజ్ రైడ్ కాకుండా వీళ్ళు సైకిల్స్ మీద వస్తారంట. దానికి సపరేట్ ట్రాక్ ఉంటుందట. బాగా అడ్వెంచరస్ గా ఉంటుందండి ఈ యాక్టివిటీ కూడా. గండలో అయితే ఎక్కి కూర్చున్నాము. డోర్ క్లోజ్ చేద్దా? ఇంకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇప్పుడే ఎక్కిన గండోలలో బయటకు వెళ్తున్నాం. స్కైలైట్ చూడు ఎంత పెద్దగా ఉందో వీల్. అది తగ్గుతుంది. జోట్లు జాగ్రత్త, పైకి పోయినాక పంచింగ్ చేస్తాడు. పాకెట్ లో పెట్టుకున్నాం. ఇది పట్టుకో. ఇక ఇప్పుడు ఏముండదా? అవసరం లేదనుకుంటారా? భయం రోటరో అంతా కూడా బాగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్. మధ్యలో మధ్యలో ఇలాంటి ట్విస్టులు కూడా ఉంటాయి. ఆపుతాడా? స్లో అచ్చా, ఉయ్యాలు ఊపినట్టుంది. కింద చూడరా, అది శాండ్ పిట్ట. అది ఎందుకు అట్లుంది? అది మౌంటైన్ బైక్స్. రింకుకి అన్ని తెలుసు. దేవుడా, నాకు వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, వచ్చేటప్పుడు ఎట్లుంటుందా అని. వచ్చేటప్పుడే ఫుల్ థ్రిల్లింగ్ ఉంటుంది. అవును, అక్కడ ఒక్కొక్క రావాలంటే లేక్ కూడా కనిపిస్తుంది చూడండి వెనకాల లేక్. మౌంటైన్ బైక్స్ చాలా ఉన్నాయి. నాకు బైక్ తెస్తే అయిపో. ఓకే, ఇంకో స్టేషన్ ఇక్కడ స్టేషన్. 3 స్టేషన్స్ ఉంటాయి. స్విట్జర్లాండ్ లో ఉంటుంది. స్విట్జర్లాండ్ లో స్నో మౌంటైన్స్ మధ్యలోకి వెళ్ళిపోతాంటే వ్యూ అయితే అసలు మామూలుగా లేదు. అందరు వెళ్తున్నప్పుడు ఫాస్ట్ వెళ్తాం. ఏమద్దు, నేను ఇంత ఉంటా. అంటే కనిపిస్తుంది. నేను సెల్ఫీ వీడియోలో పెట్టుకున్నా వెనకాల నుంచి చేస్తున్నా. అటు కూడా ఓ బేబీ ఏం కార్లు వచ్చి తగ్గి ఏమద్దు, ఏం కాదా. నేను నడవ, నాకు భయం అవుతుంది. కిందికి చూడరా ఒకసారి, కిందికి చూడు. నాకు హైట్స్ భయం, భయపడతా. చూడు అశోక్ అంటే భయం లేదు నాకు.
చూడు బెస్ట్ చూడు ఎంత మంచిగా కనిపిస్తుందో సిటీ. పైనుంచి వ్యూ అయితే సిటీ వ్యూ అద్దరిపోయింది. మాకైతే బాగా నచ్చింది. ఒక దూరం నుంచి మౌంటైన్ ఉంది, ఇంకా లేక్ కూడా ఉంది. సూపర్ వ్యూ అయితే ఉంది. సిటీ మొత్తం కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఈ రైడ్ అంతా కూడా. ఎలా అనిపించింది నీకు గండోల రైడ్? అక్కడ ఓపెన్ అయింది. ఫన్ ఉన్నాయి. ఫన్ ఉండేనా? నీకేలా అనిపించింది సౌందర్య? నీకు హైట్స్ అంటే భయం? చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇప్పుడు అసలు ఎక్సైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన గండోల రైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లూజ్ రైడ్ వెళ్ళాలి. వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. రోటరోవా సిటీ అంతా కూడా బాగా కనిపిస్తూ ఉంది. చాలా సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడైతే మనం లూజ్ రైడ్కి వెళ్ళాలి. దానికోసం వెళ్తుంటే మధ్యలో అయితే కొన్ని షాప్స్ కూడా పెట్టారు, టీ షర్ట్స్ అవి అన్నీ. ఇంకా జెల్లీ బెల్లీ స్టోర్స్ అంటే ఒక బొమ్మ కూడా పెట్టారు జెల్లీ బెల్లీది. మరి ఇంకో దాంతో ఫోటో దిగాడు. ఇంకా వెళ్తున్నాము. ఇక్కడైతే మనము హెల్మెట్స్ కలెక్ట్ చేసుకోవాలి. హెల్మెట్స్ కలెక్ట్ చేసుకొని ఇంకా లైన్లో నిల్చోవాలి అన్నమాట. లూజ్ రైడ్ అయిపోయినాక రిటర్న్లో అయితే ఈ చైర్ లిఫ్ట్లో వస్తున్నారు అందరు కూడా. ఈ చైర్ లిఫ్ట్లో అయితే చాలా ఓపెన్గా ఉంది. పిల్లలు అయితే ఏం భయపడకుండా బాగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. నాకైతే భయం వేసింది ఎట్లా వస్తున్నారో ఏమో అని చెప్పేసి. కాకపోతే మరి ఇంకొకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉందంట. మనం ఎప్పుడు వెళ్తాం అని ఊరికే అడుగుతూ ఉన్నాడు. ఇక్కడైతే ఫస్ట్ హెల్మెట్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ హెల్మెట్స్లలో కూడా సైజెస్ ఉన్నాయి. సైజెస్ని బట్టి కింద అయితే రాశారు. కాకపోతే ఆల్మోస్ట్ అన్నీ కూడా బ్లూ కలర్ ఒకటే మిగిలిపోయినవి. మిగతా అన్ని సైజెస్ కూడా అయిపోయినట్టున్నాయి. మేమైతే ఇక మా సైజెస్ ఏమున్నాయి అని చెప్పేసి వెతుక్కుంటా ఉన్నాము. అనుష ఇంకో హెల్మెట్ తోటి రెడీ అవుతున్నారు. అనుష బ్లూ, సౌందర్య బ్లూ. బ్లూ ఫ్యామిలీ, మేము ఆరెంజ్. రింకు కూడా మీ దాంట్లో జాయిన్ అయ్యి. సో అందరు ఇక్కడ హెల్మెట్స్ తోటి అయితే రెడీ అయిపోతున్నారు. సెక్యూరిటీ కోసం అయితే ఇది కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి. ఇది జిప్ లైన్. వీళ్ళంతా లైన్లో వెళ్తున్నారు. అయితే 30 minutes వెయిటింగ్ టైం ఉందంట. సో 30 minutes కంపల్సరీ వెయిట్ చేయాలి. అప్పుడు సో వీళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా అది ఇక్కడ ఈ పాప అయితే చాలా క్యూట్గా ఉంది. ఫోటో తీసుకోవచ్చు అని అడిగితే వాళ్ళ మమ్మీ తీసుకోవచ్చు అని చెప్పింది. ఇక్కడ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. పిల్లలే కదా అని వాళ్ళని ఫొటోస్ తీయకూడదు. ఇంకా హైఫై ఇవ్వమంటే చక్కగా హైఫై కూడా ఇస్తుంది. పాప అయితే చాలా క్యూట్గా ఉంది. బ్యాచెస్ వైజ్ ట్రైన్ చేసి సెండ్ చేస్తున్నారు. ఒక్కొక్క 4-5 మెంబర్స్ని కలిపి ఒక బ్యాచ్ లాగా ఫస్ట్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తున్నారు అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పి మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చూస్తున్నారు. చూసిన తర్వాత అయితే మన చేతి మీద ఒక స్టాంప్ లాంటిది ప్రింట్ చేస్తున్నారు. ఆ స్టాంప్ ప్రింట్ చేసి ఇంకా వాళ్ళు రెడీ టు గో అని చెప్తారనమాట. మనము వెళ్ళిపోవచ్చు. ఇది అప్రాక్సిమేట్గా 1.8 కిలోమీటర్ అలా ఉందన్నమాట. కాకపోతే చాలా ఫన్నీ రైడ్, బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రింకు రండి. ఇక్కడ నుండి సూపర్ స్పీడర్ అనుష మాచర్లా. ఎలా ఉందాను చూడు.
ఉంది రింకు? బాగుండే. ఇంకొకటి చేద్దాం మళ్ళీ. చుక్కలేం కాదు. ఓకే ఫైన్. నేను ఫస్ట్ ప్లేస్ వచ్చినాను. రింకు ఎక్కడికి వెళ్తున్నావు? ఐ డోంట్ నో. మమ్మీ ఎక్కితే వెళ్తా. సో ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నాం అన్నమాట మనం. చైల్డ్కి ఒక్కరికి లేదు పర్మిషన్. నాకుండే నేను చేయొచ్చు కానీ నా డాడీ నన్ను ఒక్కడిని అలౌ చేయట్లేడు. మరి నాకు అన్నయ్య ఫస్ట్ టైం కదా, అందుకే ఎగ్జైటింగ్ ఉందా రింకు? కొంచెం స్కేర్డ్ ఉండాలి. అందుకనే పప్ప ఉండాలని చెప్పి. ముందు కదలేకద్దు. పట్టుకున్నాయి. షూ పడితే ఏమైతుంది? మా అమ్మ ఒక్కతే వస్తాను. రింకు వెనుకుండాలి ఆల్వేస్. పప్పా చూడు ఎవరు హెల్మెట్ నెట్ లో వేసేసిల్లు. థర్డ్ టైం చూసినా 3 హెల్మెట్. నీకు ఏది నచ్చింది, లూజ్ రైడా ఇదే గండోలేనా? లూజ్. ఈ చైర్ లిఫ్ట్లో అయితే ఇద్దరే అలౌడ్ అనమాట. రింకును రాజేష్ ముందు దాంట్లో వెళ్తున్నాడు, వెనకాల నేనైతే ఒకదాన్ని ఉన్నాను. సౌందర్య ఉన్న వంశీ ఇంకా రాలేదు, వాళ్ళు వెనకాల ఎక్కడో ఉన్నట్టున్నారు. మళ్ళీ వెళ్ళాలా అంటుంది అనిష అయితే. చాలా ఫన్ ఉంది కానీ కొంచెం రింకు నీకు నచ్చిందా? వాళ్ళ సౌందర్య వాళ్ళు రాండి. ఎలా ఉంది రైడ్? మేము గండోలా ప్లస్ 3 లూజ్ రైడ్స్ తీసుకున్నాం అనమాట. నాకు రింకుకి సౌందర్యకి 2 తోటి సరిపోయింది. 2 రౌండ్స్ అయిపోగానే మేము కిందనే ఉన్నాము. ఇంకా రాజేష్ వంశీ అయితే 3rd రౌండ్కి అలా వాళ్ళకి కాంపిటీషన్ లాగా వెళ్ళారనమాట. ఇప్పుడైతే ఇంకా అంతా అయిపోయింది. అందరం కలిసి మళ్ళీ చైర్ లిఫ్ట్లో అయితే పైకి వెళ్తున్నాం. ఇదైతే భలే డిజైన్ చేసింది కదా. చైర్ లిఫ్ట్ వెళ్ళేటప్పుడే ఈ లూజ్ కార్లను వాటితో పాటు పట్టుకొని తీసుకొని వెళ్తుంది పిక్ చేసుకొని. మాకైతే బాగా అనిపించింది చూడ్డానికైతే. ఇప్పుడైతే మేము అందరం కలిసి ఇంకా పైకి అయితే వెళ్తున్నాం మళ్ళీ. ఈసారి అయితే నేను సౌందర్య ఒక దాంట్లో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నాము. కింద చూడండి ఈ లూజ్ కార్లు ఎలా వెళ్తున్నాయో చూడడానికి అయితే బాగా అనిపించింది. వ్యూ ఇక్కడ నుంచి అంతా కూడా బాగా కనిపిస్తుంది, వ్యూ కనిపిస్తుంది, కింద లూజ్ కార్ కనిపిస్తుంది. ఇంకా బైక్ రైడింగ్ ట్రాక్ ఉందని చెప్పాను కదా, ఆ ట్రాక్ కూడా బాగా కనిపిస్తుంది. వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇప్పుడైతే లూజ్ రైడ్ అయిపోయింది. మేమైతే 2 రౌండ్లు వెళ్ళినాము. నేను సౌందర్య రింకు వంశీ ఉన్న రాజేష్ అయితే 3 రౌండ్లు వెళ్ళిండు. వాళ్ళు లాస్ట్ రౌండ్ అయితే కాంపిటీషన్ కూడా పెట్టుకున్నారు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ బెలూన్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాము. కొంచెం మధ్యలో లంచ్ చేసుకొని బెలూన్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మోటల్ అక్కడ ఉన్నది చూస్తున్నారా? అక్కడ చూసినావా? పెద్ద లాంటిది వ్యూ అయితే చాలా సూపర్ గా ఉంది. మౌంట్ మంగిని కావచ్చు నాకు తెలిసి. మౌంట్ మంగిని అక్కడ తరంగా ఇక్కడి దగ్గర అన్నారు కదా. దగ్గరలో స్లో చేసాడు. స్టేషన్ కు స్లో చేస్తాడు. ఫస్ట్ కొంచెం స్పీడ్ చేసిండుగా. సిటీ అక్కడ స్విమ్మింగ్ చూసినా ఇది కూడా పెద్దగానే ఉంది కదా సిటీ. చాలా పెద్దగా ఉంది. టూరిస్ట్ ప్లేస్ ఇది, ఊటీ లాగా. ఊటీ కడైకల్. అక్కడ ఇది ఏంటి ఎయిర్పోర్ట్ మధ్యలో ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ ఒకటి. ఇంకా మళ్ళీ కిందికైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుండి అయితే బెలూన్ రైడ్కి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేటప్పుడు అయితే కింద ఫొటోస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఈ ఫొటోస్ 3 ఫొటోస్ ప్రింట్స్కి ఉన్న కీ చైన్ ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇవంతా కలిపి కాంబో లాగా సేల్ చేశారు. మేమైతే ఇవి తీసుకున్నాము. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. చిన్న ఫోటో బుక్ లాగా ఉంది. మరి ఇంకైతే ఒక ఫోటో దిగుతాము. చాలా ఇప్పుడైతే
ఇప్పుడైతే మనము బెలూన్ రైడ్కి వచ్చాము. చూడండి అక్కడ పైన ఉన్నాయి కదా, అక్కడ పైన బెలూన్లో అయితే మనల్ని పెట్టి తోసేస్తారనమాట. మనం మంచిగా రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము, ఎలా ఉందో వచ్చినాక చెప్తాను. ఈ బెలూన్ రైడ్ ఫస్ట్ బెలూన్లో కొన్ని వాటర్ ఫిల్ చేసి మనల్ని ఎక్కిస్తారనమాట. తర్వాత పైనుంచి కిందికి వదిలేస్తారు, అలా రోల్ అవ్వకుండా వస్తుంది అనమాట. ఇది వెట్ రైడ్ లాంటిది అనమాట. డ్రెస్సెస్ అయితే కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి, లేకుంటే బట్టలన్నీ తడిసిపోతాయి. ఫస్ట్ అయితే మేము టికెట్స్ తీసుకొని డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని అయితే స్విమ్ డ్రెస్లోకి వెళ్ళిపోయాము. మరి ఒక్క దాంట్లో వెళ్తా అని ఒక బెలూన్లో తను వచ్చాడు, నేను రాజేష్ ఇంకొక దాంట్లో వచ్చాము. తనకైతే చాలా ఫన్ వచ్చిందంట, మళ్ళీ వెళ్తా అని కూడా అన్నాడు. ఈ వీడియో అయితే ఇంతటితోటి అయిపోయింది. ఐ హోప్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోటి త్వరలోనే కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.